జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారడం లేదు. పోలింగ్ ప్రారంభమైన 6 గంటల తర్వాత కేవలం 32% మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకు ఇవాళ దేశవ్యాప్తంగా ఇదే సమయానికి 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అత్యల్ప పోలింగ్ శాతం మాత్రం జూబ్లీహిల్స్ లోనే నమోదైంది. ఇందుకు కారణం యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపకపోవడమే. నియోజకవర్గంలోని ఏ పోలింగ్ బూత్ను పరిశీలించినా మధ్య వయస్కులు, వయోవృద్ధులే దర్శనమిస్తున్నారు. వీల్ చైర్ పై పోలింగ్ బూత్ కు వచ్చి ఓటేసే వృద్ధులు సైతం కనిపిస్తున్నారు. కానీ యువ ఓటర్లు మాత్రం చెప్పుకోదగినట్టుగా కనిపించడం లేదు. ఇన్స్టాలో రీల్స్ చూసే అంత సమయాన్ని కూడా ఓటు వేయడానికి కేటాయించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ పోలింగ్ బూత్ చూసినా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక మిగిలిన సమయంలో అయినా పోలింగ్ శాతం పెరుగుతుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక పోలింగ్ బూత్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బైపోల్ అనగానే ప్రతి ఒక్కరి కన్ను కూడా జూబ్లీహిల్స్ పైన ఉంది. కానీ ఈసారి జూబ్లీహిల్స్ లో ఓటర్ పర్సెంటేజ్ ఎంతగా నమోదవుతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. కానీ ఇప్పటి వరకు లెక్కల ప్రకారం చూసినట్లయితే చాలా లీస్ట్ లో ఉంది జూబ్లీహిల్స్ పోలింగ్ కి సంబంధించిన పర్సెంటేజ్. ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి? అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మొత్తానికి పోలింగ్ డే అంటే ఒక హాలిడేగా అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రజలు భావిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం ఇంకొకటి గమనించాలి. ఉదయం నుంచి కూడా మొత్తం ఎవరైతే సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేదంటే పెద్దవారంతా వచ్చి ఓటింగ్ చేస్తున్నారు. కానీ యువత మాత్రం అసలు ఓటింగ్కి దూరంగా ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనం మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లో చూస్తున్నాము. ఇప్పటి వరకు కూడా యూత్ అనేవారు చాలా తక్కువగా ఈ పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కానీ పెద్దవారు చూడొచ్చు విజువల్స్లో చక్కగా ఆ పెద్దవారు కానివ్వండి, లేదంటే ఆ కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా వస్తున్నారు. ఇంకా వయోవృద్ధులు కూడా వస్తున్నారు. కొంతమందికి అయితే ఏకంగా నడవడానికి కూడా రావడం లేదు, అయినా సరే వస్తున్నారు. వీల్ చైర్స్లో వస్తున్నారు. కొంతమందికి అయితే కనీసం ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళంతా వస్తున్నారు. కానీ యూత్ మాత్రం వచ్చి పోలింగ్లో పార్టిసిపేట్ చేయడం లేదు. అండ్ మోరోవర్ ప్రస్తుతం దాదాపు 5-6 రాష్ట్రాల్లో బైపోల్స్ అనేవి జరుగుతున్నాయి. అన్ని బైపోల్స్తో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్లోనే అత్యంత తక్కువ కూడా పోలింగ్ నమోదవుతుంది. మధ్యాహ్నం 2 గంటలు అవుతున్నటువంటి సమయంలో కూడా ప్రస్తుతం ఇంకా 31.94% పోలింగ్ మాత్రమే నమోదైంది. విజువల్స్లో కూడా చూడొచ్చు, చక్కగా నడవడానికి రానటువంటి వాళ్ళు కూడా వచ్చి వీల్ చైర్స్లో వచ్చి మరి పోలింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. కానీ యూత్ మాత్రం మొత్తం పోలింగ్కి దూరంగా ఉన్నారు. పెద్దవారు కూడా ఎంత చక్కగా వచ్చి పోలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళకు ఇక్కడ సిబ్బంది కూడా హెల్ప్ చేస్తున్నారు. అమ్మ చూడొచ్చు, నడవడానికి లేని పొజిషన్లో కూడా వచ్చి ఓటేసారు. అమ్మ ఇంత ఇబ్బంది అవుతున్నా వచ్చి ఓటేసారు? కానీ వచ్చి ఓటేసారు. గ్రేట్, మీరు గ్రేట్, చాలా గ్రేట్. చాలా మంది యూత్ చూస్తుంటారు టీవీ ప్రజెంట్, వాళ్ళకంటే అమ్మ చూడొచ్చు ఎంత గ్రేట్. అసలు కనీసం నిల్చోడానికి కూడా లేని పొజిషన్లో చక్కగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమ్మ కూడా చూడొచ్చు. అమ్మ ఓటేసేసినావా? ఇంకా యూత్ అయితే వస్తలేరు ఓటు వేయడానికి. వస్తారు, ఇంకా టైం ఉంది కదా. అంతేనా? వస్తారు. ఆల్మోస్ట్ 2 అయిపోతుంది కదా అమ్మ. వస్తారు, ఇంకా టైం ఉంది కదా, 6 వరకు ఉంది కదా. వస్తారు. సో నువ్వైతే ఓటు వేసేసిన. సో చక్కగా అమ్మ వాళ్ళంతా వచ్చి ఓటు వేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు, కనీసం నడవడానికి కూడా రాకపోయినా అయినా వచ్చి ఓటు వేస్తున్నారు. మొత్తం ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళంతా వచ్చి చక్కగా ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ యూత్ మాత్రం చాలా దూరంగా ఉంటున్నారు ఈ పోలింగ్కి. ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల టైంలో కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికల టైంలో కానివ్వండి, విలేజెస్లో జరిగేటటువంటి పోలింగ్ పర్సంటేజ్ కూడా హైదరాబాద్లో జరగదు. ఒక్కసారి మనతో పాటు ఇక్కడ ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము యూసఫ్ కూడా బస్తీ నుంచి వచ్చామమ్మా. ఓటు వేసారా? ఓటు వేసాను. మా అమ్మాయి లోపలికి వెళ్ళింది ఓటు వేయడానికి. ఆ అమ్మాయి కోసం ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ చూస్తుంటే మిడిల్ క్లాస్ చిన్నపిల్ల కాలేజీ స్టూడెంట్స్ కానీ, ఆఫీసులో వర్క్ చేసేటటువంటి జాబ్ హోల్డర్స్ కానీ ఎవరు వచ్చి ఓటేస్తున్నట్టు కనపడలేదు. అంటే ఏంటి కారణం ఏంటి అంటారు? ఇప్పుడు మీరు ఎన్నో ఎన్నికలు చూస్తుంటారు కదా, ఇప్పటి వరకు ఫస్ట్ ఎప్పుడు ఏ ఇయర్లో వేస్తుంటారు మీరు ఓటు? నేను 1934లో పుట్టానమ్మా. నాకు అప్పుడు 18 years అప్పుడు ఓటు వేశాను. తర్వాత
అంటే అప్పుడు ఈ పార్టీలు ఏం లేవమ్మా, ఏవో స్వతంత్ర పార్టీ అని, కమ్యూనిస్ట్ పార్టీ అని వేరే పార్టీలు ఉండేవి. అప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పి బలాన్ని వాళ్ళకు ఓటేయండి అంటే రైట్. హేమ, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. అటు షేక్పేట, అదే విధంగా బోరబండ దగ్గర సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంది, ఓటింగ్ సరళి ఏ విధంగా జరుగుతోంది, ఎంతమంది ఓటేయడానికి వస్తున్నారో ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. అటు బోరబండ దగ్గర శ్రవణ్ రెడీగా ఉన్నారు, అలాగే షేక్పేట దగ్గర మా ప్రతినిధి సాగర్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకసారి షేక్పేట దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, అక్కడ ఏంటి పరిస్థితి, పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతోంది, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ ఏదైనా పెరిగిందా అక్కడ? ఎస్రేఖ, పోలింగ్ సరళి తక్కువగా నమోదవుతుంది. అత్యల్పంగా 32% మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొత్తం చూసుకుంటే 32% నమోదైనట్లు కూడా తెలుస్తుంది 1 గంట వరకు. ఇంకా యువత అయితే ఓటర్లు బయటికి కదలడం లేదు, ఓటు వేయడానికి బయటికి వస్తున్నట్లు అయితే అనిపించడం. మనం ఉదయం నుంచి చూస్తున్నాం, 7 గంటల నుంచి కూడా మహిళలు, వృద్ధులు దాదాపు 70 ఏళ్ల పైగా ఉన్నటువంటి వారు కూడా బయటికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. కానీ ఇంకా యువత ఓటు వేసేందుకు బయటకు కదలడం లేదు. అటు సెలవులు ఇచ్చిన ప్రైవేటు సంస్థలకు కావచ్చు, ఇంకా ఉద్యోగులకు కూడా సెలవులు ఇచ్చినా కూడా ఇంకా బయటికి రావడం లేదు. పోలింగ్ స్టేషన్లు అయితే కొంత ఖాళీగానే దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఓటర్లు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. మేడం, ఓటు వేసారా? ఇట్లా యువత కొంతమంది ఇంకా బయటికి రావడం లేదు, వాళ్ళకు ఒక మెసేజ్ అంటే ఏం చెప్తారు మీరు? ఎవరైనా సరే ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తాం. చెప్పారా మరి మీకు తెలిసిన వాళ్ళందరికీ? అందరికీ చెప్పాము, కానీ చాలామంది మీరు చెప్పినట్టు ఏంటంటే బయటకు రాకుండా ఈరోజు లీవ్ కదా అని చెప్పేసి టైం అంతా ఇంట్లోనే స్పెండ్ చేసుకుంటున్నారు, సినిమాలకి లేకపోతే టీవీలు చూసుకుంటున్నారు. కానీ ఓటు హక్కు అయితే వినియోగించుకోవాలి ఎవరైనా సరే. ఓకే, థ్యాంక్ యూ. సో చూడొచ్చు, యువత ఇంకా అయితే బయటికి కదలడం లేదు. ఒక్కొక్కరిగా పెద్దలు మాత్రమే బయటికి వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు యువతకి బయటికి రావాలి, మీరు ఓటు హక్కును వినియోగించుకుంటే అది మన హక్కు, ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఓటు అనేది మనం ఖచ్చితంగా వేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా పెద్దలు, మహిళలు, కొంతమంది దంపతులు, కుటుంబ సభ్యులు కూడా కుటుంబ సభ్యులతో ఉదయం చూసాం మనం. చిన్నపిల్లలతో పాటు కొంతమంది చిన్నపిల్లలు తీసుకొని వచ్చి మహిళలు వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళకు పైగా వచ్చిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. పోలీసుల భద్రతా మధ్య ఇంకా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు 32% మాత్రమే నమోదైన నేపథ్యంలో యువత ఇంక బయటికి రావాలి, తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటర్లు కూడా తమ హక్కుగా ఓటును వేయాలంటూ కూడా కొంతమంది సందేశాన్ని ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ కూడా కొద్దిసేపటి క్రితమే షేక్పేట్ డివిజన్లో ఉన్నటువంటి పోలింగ్ బూతులన్నింటినీ పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాలు 5 ఉన్నట్లు కూడా గుర్తించారు. అక్కడ పారామిలిటరీ ప్రత్యేక సిఆర్పీఎఫ్ భద్రత మధ్య కొనసాగుతున్నట్లు కూడా ఆయన చెప్పిన పరిస్థితి. 5 సమస్యాత్మక ప్రాంతాల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశాం, ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకైతే భద్రతను కట్టుదిట్టం చేశామని ఎలక్షన్ కమిషన్ కూడా ఓటు వేయడానికి రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము, రీల్స్ చేయడానికి, ఇన్స్టాగ్రామ్ చూడడానికి, సోషల్ మీడియాలో గడపడానికి ఎక్కువగా సమయం కేటాయిస్తుంటారు. ఈవెన్ మెట్రోలలో వారు జాబ్ కు వెళ్లే టైంలో కూడా రీల్స్ చూస్తూ కూడా టైం పాస్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనం చూసాం. కానీ ఒక నేతను ఎన్నుకోవడానికి, మనది భారతదేశం అంటే ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశం అనుకోవచ్చు, రాచరిక పాలన కాదు. అలాంటప్పుడు మనం ఎన్నుకోబడిన నాయకుడే మనల్ని పాలించడానికి వస్తున్నారు కాబట్టి మనం ఎంత ఉపయోగకరంగా ఉపయోగించుకోవాలి మన ఓటు అనే అస్త్రాన్ని. సో దీనికి సంబంధించి అసలు యూత్ అంతా ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నారు? ఎసరేక, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు యూత్లో ఒక నెగ్లిజెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రచారాల జోరు మొదటి నుంచి కూడా గత నెల రోజులుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారాల జోరు కొనసాగుతుంది. ఒక హంగామా సందడి వాతావరణంలో ఉప ఎన్నికల జోరు, ప్రచారాల జోరు అనేది మనం చూసాం. ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా సర్వం సిద్ధం చేసింది. ఉదయం నుంచి కూడా ఓటింగ్ సరళిని మనం జూబ్లీహిల్స్లో పరిశీలిస్తే మాత్రం మహిళలు, కొంతమంది దంపతులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఇటు ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి ఇంకా కనిపించడం లేదు. వికలాంగులు వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు. అంటే ఓటు వేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా వీల్ చైర్ల ద్వారా వచ్చి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ యూత్ మాత్రం ఇంకా కదలడం లేదు. కొద్దిసేపటి క్రితం కొంతమంది ఓటర్లు మాట్లాడుతూ చెప్పినారు, యూత్ కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, తాము ఓటు వేయడానికి
అంటే సెలవులో ఉన్న నేపథ్యంలో ఇంటి వద్దే కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు కేటాయించి తమ అమూల్యమైన ఓటు వేసేందుకు మాత్రం వాళ్ళు ముందుకు రావడం లేదు. ఖచ్చితంగా యూత్ ముందుకు రావాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సందేశాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. షేక్పేట్ డివిజన్లో కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగిన నేపథ్యంలో డీసీపీ ప్రత్యేకంగా పరిశీలించిన పరిస్థితి. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. మరి చూడాలి, ఇప్పటికైనా ఇంకా మరికొన్ని గంటలు మిగిలే ఉంది. ఇంకా ఇప్పటికే 2 గంటలు కావస్తున్న నేపథ్యంలో ఇంకా 4 గంటలు, మొత్తం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గంట సమయాన్ని కూడా పెంచిన నేపథ్యంలో ఇప్పటికైనా లంచ్ టైం తర్వాత అయినా కూడా యూత్ కదలాలి, అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని కూడా కొంతమంది ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్క నిమిషం సాగర్, మీరు హోల్డ్లో ఉండండి. అటు బోరబండ నుంచి శ్రవణ్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏ పోలింగ్ బూత్ చూసినా కూడా ఈ బైపోల్ ఎలక్షన్స్ లో యువత ఎక్కడా కనిపించట్లేదు. అసలు ఒంట్లో ఓపిక లేని ఎవరైతే ఓల్డేజ్ లో ఉంటారో వాళ్ళంతా కూడా వీల్ చైర్స్ పైన వచ్చి ఓటు వేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాము. లేదు అంటే మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళని చూస్తున్నాము. కానీ యువత ఎందుకు బయటికి రావట్లేదు, ఎందుకు ఓటు వినియోగించుకోవట్లేదు? కొన్ని పోలింగ్ స్టేషన్స్ అయితే ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి. ఎంత అవగాహన తీసుకురావడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా కూడా శూన్యమని మనం చెప్పుకోవచ్చా? మరి ఈవినింగ్ వరకైనా ఈ ఓటర్ సంఖ్య అనేది యువతలో చైతన్యం అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయా? బోరబండలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. సోమాజిగూడ కొంత పార్ట్ మాత్రమే వస్తుంది. సో ఈ 7 డివిజన్లకు కానీ ఇప్పటి వరకు అంటే 1 గంటల వరకు 31.94% మాత్రమే పోలింగ్ అయింది. అయితే మీరు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీరు ఇన్ని ప్రయత్నాలు చేశారు, ఇంత అవగాహన కల్పించామని చెప్పారు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఇంతగానము శ్రమించారు కదా, మరి ఓటర్ల టర్నౌట్ ఎందుకు లేదు అని మనం అధికారులతో మాట్లాడితే ఖచ్చితంగా సాయంత్రం 6 గంటల లోపు గతంతో పోలిస్తే ఈసారి 10% తక్కువలో తక్కువ 10% పోలింగ్ అన్నా పెరుగుతుంది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఎండ కొంచెం తీవ్రత ఎక్కువ ఉంది. ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్ లంచ్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత చాలామంది కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తారు అనేది అధికారులు వేస్తున్నటువంటి అంచనా. సో ఇప్పటివరకు ఉదయం నుంచి వచ్చినటువంటి వృద్ధులు, మహిళలు కొంత ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారు. యూత్, దాంతోపాటు కాలేజ్ స్టూడెంట్స్, చదువుతున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఓటు వేశారు. సో వాళ్ళందరినీ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు కొంత అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరంలో కొంత లోపం ఉండొచ్చా అనేటువంటి అంశం మనకి ఇప్పుడు ఈ ఓటర్ టర్నౌట్ చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటివరకు కేవలం 31% మాత్రమే నమోదైంది. గతంలో 42, 43, 45, 47 లాస్ట్ హైదరాబాద్లో ఎక్కడ పోలింగ్ శాతం చూసినా కానీ ఈసారి బైపోల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. జనాలు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అందరూ భావించారు. కానీ కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. జనాలు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం నేను ఉన్నటువంటి బోరబండ డివిజన్లో కూడా ఈ విధంగా కంప్లీట్గా ఖాళీగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. జనాలు ఇంకా రావాల్సి ఉంది. బోరబండలో మొత్తం బోరబండ, దాంతోపాటు కళ్యాణ్ నగర్, ఇటు కొన్ని బస్తీలు ఉన్నాయి. సైట్ 1, సైట్ 2, సైట్ 3కి సంబంధించినటువంటి ఏరియాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పేదలు చాలా ఎక్కువ ఉంటారు, బస్తీలు చాలా ఎక్కువ ఉన్నాయి, స్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాంటి బస్తీలో నివసించేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది వచ్చి ఓటు వేస్తారని భావించారు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి చూస్తే బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు డ్యూటీకి వెళ్ళారా లేకపోతే ఇతర పనులకు బయటికి వెళ్ళారనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇంకో పోలింగ్ కేంద్రం దగ్గర చూడొచ్చు. ఇక్కడ కూడా దాదాపుగా ఖాళీగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ మనకి దర్శనం ఇస్తూ ఉంది. పోలీసులు దాని తర్వాత సిబ్బంది మాత్రమే ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఓటు వేసేందుకు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. కేవలం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, సిఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి పోలీసులు, దాని తర్వాత స్టేట్ పోలీసులు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఎదురుగా మనకి అది ఓటు వేసేటువంటి కేంద్రం, పోలింగ్ బూత్ లోపల. సో అక్కడ మనకి ఒక వ్యక్తి కూడా దాదాపుగా 15-20 నిమిషాల నుంచి కనిపించట్లేదు. ఇప్పుడే ఒక వ్యక్తి ఎంటర్ అయినట్లు మనము గమనించవచ్చు. సో పెద్ద సంఖ్యలో ఓటర్లు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకుంటారు అని భావించారు. కానీ ఇప్పుడు చూస్తే కేవలం 31% మాత్రమే ఉంది. అధికారులు అంచనా వేస్తున్నట్లు
60% వరకు పోలింగ్ జరుగుతుంది సాయంత్రం 6 గంటల వరకు అని చెప్తున్నారు. 60% జరగకపోయినా 50 నుంచి 55% పోలింగ్ జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి గ్రౌండ్ వర్క్ చేసాం, జనాలకు అవేర్నెస్ చేసాం. ఓటు హక్కు అనేది ఎంత విలువైంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేసాం. ఒక ఫండమెంటల్ రైట్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పాము అనేటువంటి చెప్తున్నారు. దాంతోపాటు ఇవాళ జూబ్లీ హిల్స్ బైపోల్ ఉంది కాబట్టి హైదరాబాద్ జిల్లాలో హాలిడే కూడా ప్రకటించడం జరిగింది. దీని హాలిడే లాగా కాకుండా ఒక ఫండమెంటల్ రైట్, మీ కర్తవ్యం ఇది, ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలనేది జనాలకి మేము పిలుపునిచ్చాము. వాళ్ళందరూ కూడా సాయంత్రం అంటే మధ్యాహ్నం తర్వాత ఆఫ్టర్ లంచ్ ఖచ్చితంగా వచ్చి ఓటు వేస్తారు అనేది వాళ్ళ ఆశాభావం ఇప్పటికి కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఎంత మేర వాళ్ళ మాటలు నిజం అవుతాయి, ఎంత మేర వాళ్ళ చేసినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తుంది అనేది చూడాల్సి ఉంది. చాలా తక్కువ శ్రవణ్, అంటే గతంలో పోలింగ్ పర్సెంటేజ్ మనం ఒకసారి నమోదు చేసుకున్నట్లయితే అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఎంత పర్సెంటేజ్ నమోదైంది? ప్రజెంట్ ఇప్పుడు 32%, 31, 32 మధ్యలో ఉంది. సో ఈవినింగ్ 6 వరకు ఇది పెరిగే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? అధికారులకు ఒక నమ్మకం ఉందా? ఎందుకంటే ఇన్ని రోజులుగా ప్రచారంలో యువతను ఎక్కువగా పాల్గొనడం, హోరెత్తించడం మనం చూసాము. కానీ వారికి నచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించుకోవడానికి వారు కూడా బయటికి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి కదా, మరి వచ్చే అవకాశాలు ఎంత మేరకు ఉండవచ్చు? హైదరాబాద్లో ఎక్కడైనా ఎన్నిక జరిగినా అది ఉప ఎన్నిక కావచ్చు, జనరల్ ఎన్నిక కావచ్చు, కార్పొరేటర్కి సంబంధించినటువంటి ఎన్నిక కావచ్చు, ఏ ఎన్నికైనా సరే, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికైనా సరే, హైదరాబాద్లో ఓటర్ టర్నౌట్ మధ్యాహ్నం వరకు కేవలం 25 నుంచి 30% మాత్రమే ఉంది. ఏ ఎన్నిక చూసుకున్నా సరే, గతంలో జరిగినటువంటి ఎన్నికలు ఏవి చూసుకున్నా సరే ఈసారి కూడా దాదాపుగా అంతే ఉంది. ఇంకా చెప్పుకుంటే ఈసారి కొంత మెరుగ్గా ఉందని చెప్పుకోవాలి. లాస్ట్ ఎన్నికల్లో ఒకసారి మనం గమనిస్తే మధ్యాహ్నం వరకు కేవలం 25 నుంచి 28% మాత్రమే పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల 30-35% నమోదైంది. కానీ ఇప్పుడు కేవలం 31.94% పోలింగ్ నమోదైంది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. సో సాయంత్రం 6 గంటల వరకు ప్రతి ఎన్నిక మాత్రం కేవలం 5 గంటల వరకు మాత్రమే ఉంటుండే. ఈసారి 1 గంట పెంచారు. పోలింగ్ సరళి మరింత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. జనాలు ఎవరైతే ఉదయం పూట వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ఇంటికి వస్తారో వాళ్ళు డ్యూటీ అయిపోయిన తర్వాత కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈసారి గంట పెంచాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పూర్తి కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు అధికారులు. ఇప్పుడు మేబీ 31% మాత్రమే కనిపించవచ్చు, కానీ సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా ఇది 55 నుంచి 60% పోలింగ్ శాతం నమోదవుతుందని చెప్తా ఉన్నారు. బోరబండ లాంటి బస్తీలు ఉన్నటువంటి ఏరియాలో కొంత ఎక్కువ టర్నౌట్ ఉంటుంది. సాయంత్రం పూట జనాలు చాలా వరకు క్యూ లైన్లో వచ్చి నిలబడవచ్చు. దాని తర్వాత షేక్పేట్లో చాలా ఎక్కువ పోలింగ్ శాతం పెరగవచ్చు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. మేబీ షేక్పేట్, యూసుఫ్గూడ, రహమత్ నగర్, ఎర్రగడ్డలో కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా షేక్పేట్, బోరబండ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం పోలింగ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సో చూడాలి మరి ఎంత మేరకు అధికారులు చేసినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నది. మనం ఇక్కడ చూస్తే ఇది కేవలము ఏదో షో కోసం ఏర్పాటు చేశారా, లేకపోతే ఒక రూము ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూర్చోడానికి ఉన్నారా అనేటువంటి పరిస్థితి కలుగుతుంది. అంటే అంత అధ్వానంగా ఓటర్ల సంఖ్య కనిపించట్లేదు. అంటే మొత్తం కంప్లీట్గా అంత పూర్తి స్థాయిలో ఓటర్లు కనిపించకుండా కేవలం పోలీసులు, కవర్ చేయడానికి వచ్చినటువంటి మీడియా, దాని తర్వాత బలగాలు అంటే కేంద్ర బలగాలు ఉన్నాయి, జిహెచ్ఎంకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే శానిటేషన్ చూస్తారో వాళ్ళు ఉన్నారు, లోపల స్లిప్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చెక్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరి కోసం అయితే ఇది మొత్తం ఏర్పాటు చేశారో ఆ ఓటర్ దేవుళ్ళే ఇక్కడ కనిపించట్లేదు అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. కానీ అధికారులు చెప్తున్నటువంటి అంచనా, అధికారులు వేస్తున్నటువంటి అంచనా అయితే ఖచ్చితంగా సాయంత్రం 6 గంటల వరకు అయితే 55 నుంచి 60% పోలింగ్ నమోదు అవ్వచ్చు అనేటువంటి అంశాన్ని అయితే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల తీరు మారడం లేదు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా రహమత్ నగర్లోని పోలింగ్ కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. క్యూ లైన్లు ఎక్కడా కనిపించడం లేదు. ఓటు వేయడానికి యువత ముందుకు రావడం లేదు. ఓటు వేసే వారిలో ఎక్కువ మంది మధ్య వయస్కులు, ముసలివారే కనిపిస్తున్నారు. యువత ఇన్స్టాలో రీల్స్ చూసే టైం కూడా ఓటు వేయడానికి ఇవ్వలేదనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. ఎన్నికల అధికారులు ఎంత వాళ్ళకు సకల సౌకర్యాలు చేసినప్పటికీ, పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసినప్పటికీ కూడా
జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క తీరైతే మారట్లేదనే చెప్పాలి. ప్రస్తుతం మనము రెహమత్ నగర్లోని 165 అలాగే 166 యొక్క పోలింగ్ స్టేషన్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు అసలు ఎంత ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయంటే పోలింగ్ బూతులు. వాళ్ళు సోషల్ మీడియాలో రీల్స్ చూసుకోవడానికి, యూట్యూబ్స్లో షార్ట్స్ చూసుకోవడానికి సమయం ఉంటుంది, కానీ ఓటర్లకు తమ ఎమ్మెల్యేను ఎన్నుకోవడానికి సమయం ఉండట్లేదు. ఒక్క ఓటర్ అంటే ఒక్క ఓటర్ మాత్రమే లోపల ఇప్పుడు ఓటేస్తామని మనం చూడొచ్చు. ఎక్కడ కూడా క్యూ లైన్లు కనిపించట్లేదు. పూర్తిగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి వారిలో ఎక్కువగా వృద్ధులు, మధ్య వయస్కులే కనిపిస్తూ ఉన్నారు, కానీ యువత ఎక్కడ కూడా ఈ పోలింగ్ కేంద్రాల్లో కనిపించట్లేదు. కేవలం వారు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా మారడానికి మాత్రమే ఉన్నారు తప్ప ఆ ఓటు వేయడానికి అలాగే వారి ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి మాత్రం మొగ్గు చూపడం లేదు. ప్రధానంగా ఈసారి కొత్తగా జూబ్లీ హిల్స్లో కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి యువత 6,000 మందికి పైగా ఉన్నారు. కానీ ఒక్క యువతి కూడా మనకి ఇక్కడ కనిపించట్లేదు ఓటు వేయడానికి. కేవలం మధ్య వయస్సు వృద్ధులు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క ఎమ్మెల్యేలను ఎన్నుకోవడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. సో గంటల తరబడి మొబైల్స్లో చూస్తూ ఉంటారు, వాళ్ళు సిస్టమ్స్లో చూస్తూ ఉంటారు, ఆన్లైన్లో బ్రౌజింగ్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూస్తారు, యూట్యూబ్లో షార్ట్స్ చూస్తారు. కానీ 10 నిమిషాలు కేవలం పావు గంట. సో మనకి ఎంత ఖాళీ కనిపిస్తూ ఉందంటే ఇలా వెళ్ళి ఓటేసి అలా వచ్చేయచ్చు. కానీ ఆ 10 నిమిషాల సమయం కూడా ఈ జూబ్లీ హిల్స్ ఓటర్లకు లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అసలు ఈ తమ ఎమ్మెల్యే అభ్యర్థిని తాము ఎన్నుకోవడానికి కూడా ఎవరు సంసిద్ధంగా అయితే కనిపించట్లేదు. అయితే ఇంట్లో కూర్చొని టీవీలు చూడడం కావచ్చు, సినిమాలు చూడడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ అసలు ఎక్కడ కూడా వారి ఓటు వేయడానికైతే రావట్లేదని చెప్పాలి. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కేవలం 47 నుంచి 48% మాత్రమే పోలింగ్ శాతం అయితే నమోదైంది ఇక్కడ. కానీ ఇది ఉప ఎన్నిక కావడంతో పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవుతుంది, ఈవెన్ 60-70% వరకు కూడా నమోదవుతుందంటూ అధికారులు చెప్తా ఉన్నారు. ఎన్నికల అధికారులు కూడా సకల సౌలభ్యాలు మొత్తం కూడా ఏర్పాటు చేసి మేమున్నాం, మీరు ముందుకొచ్చి ఓటు వేయాలంటూ కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళు పికెటింగ్ చేస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు సమస్యలను కూడా పరిష్కరించేందుకైతే చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా యువత కావచ్చు, జూబ్లీ హిల్స్ ప్రజానికం కావచ్చు, వారి ఓట్లను వినియోగించుకోవడానికి, వారి ఓటు ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవడానికి సంసిద్ధంగా లేనట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు ఎంత ఖాళీగా ఉన్నాయి, ఒక్క క్యూ లైన్ కూడా కనిపించట్లేదు. 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇది 165 రైట్లో ఉన్నది 166. కానీ ఎక్కడ కూడా అసలు ఒక ఓటర్ కూడా కనిపించట్లేదు. జస్ట్ 5 మినిట్స్ టైం, 10 మినిట్స్ టైం మాత్రమే పడుతూ ఉంది. ఎందుకంటే అలా వచ్చి ఇలా ఓటేసి వెళ్ళిపోవడమే, అంతకంటే పెద్ద పని కూడా ఇక్కడ లేదు. కేవలం వారి గుర్తింపు కార్డును చూపించి ఓటు వేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఎవరు ఎందుకు రావట్లేదు? అసలు ప్రజాస్వామ్యంలో ఓటు వేసేటువంటి బాధ్యత ఒక ఓటర్కి వచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటే అస్త్రం. అలాంటి ఓటుని పక్కన పెట్టడానికి కారణాలేంటి? అలాగే ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు స్పందించాల్సింది రాజకీయ నాయకులు, అధికారులు. కాబట్టి ఆ రాజకీయ నాయకుడిని ప్రశ్నించేటువంటి హక్కు రాజ్యాంగం నీకు ఓటు ద్వారా కల్పించినప్పుడు ఎందుకు రావట్లేదు? ఆ ఓటు నువ్వు ఓటు వేయనప్పుడు నీకు ప్రశ్నించే తత్వం ఎక్కడిది? అసలు ప్రశ్న ఉత్పన్నం చేసేటువంటి ఛాన్స్ ఎక్కడిది? నీకు అసలు ఆ హక్కే లేదంటూ కూడా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు, ఈవెన్ అధికారులు చెప్తా ఉన్నారు. అధికారులు పదే ప్రతిసారి కూడా ఎలక్షన్ సంఘానికి సంబంధించినటువంటి, ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచాలి, అలాగే ఓటు విలువ ప్రజల్లో అసలు ఏంటో అనేది తెలియజెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కూడా బద్దకిస్తూ ఉన్నారు అయితే ఓటర్లు అయితే. ఎందుకంటే కేవలం వారికి తాయిలాలు పుచ్చుకోవడం తప్ప, అలాగే అసలు ప్రజల సమస్యలపైన ఎవరు కూడా పట్టించుకోవట్లేదని, అడగాల్సినటువంటి వ్యక్తులే ఓటు వేయడానికి రాకపోతే వాళ్లకు అధికారం ఎక్కడ ఉంటుందంటూ కూడా అధికారులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి చూడాలి. ఇప్పటి వరకు ఒక 10% వరకు అయితే ఓటింగ్ నమోదైంది ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ రానున్నటువంటి సాయంత్రం వరకు కూడా కేవలం ఈ 10% ఓటింగే ఇప్పటివరకు నమోదైంది. సాయంత్రం వరకు కూడా 60-70% నమోదైందని చెప్పేసి ఆశించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి కొంత నిరాశ అయితే కనిపిస్తుందని చెప్పాలి. అమ్మ, మీరు ఓటు వేశారా? ఇప్పుడు చాలా మంది యూత్ పిల్లలు, కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఓటు వేయడానికి అసలు రావట్లేదమ్మా. వస్తున్నారులే, కొంచెం లేటుగా వస్తారు. ఇక హాలిడే కాదు ఈరోజు, మరి సార్ అందుకే కొంచెం లేటుగా వస్తారు. మీరు ఎన్నిసార్లు వేశారు ఇప్పటి వరకు ఓటు? మాకు బాగానే చాలా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వేస్తున్నాం మేము. సో చూస్తూ ఉన్నాము, మధ్య వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, 20-30 సంవత్సరాల నుంచి మేము ఓటు వేస్తూ ఉన్నాం. ఓటు హక్కును మేము ఉపయోగించుకుంటూ ఉన్నాం. కానీ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కావచ్చు, చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోవట్లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో విజయ్, బిగ్ టీవీ, రెహమత్ నగర్ నుండి.